మరి కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. ఉన్న పథకాలకు కొనసాగిస్తూ కొన్ని నిధులు కూడా పెంచబోతున్నట్టుగా తెలుస్తోంది. భారీ హామీలు కాకుండా చేసేదే చెప్తామనేలా మేనిఫెస్టో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసేలా రూపకల్పన చేశారు. అమ్మ ఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధుల్ని పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. యువతకి ఉపాధి అవకాశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. గత మేనిఫెస్టోలో 99% అమలు చేశామంటోంది వైసీపీ. అమలు చేయని హామీలిచ్చి ఆపేసే కంటే చేసేది స్పష్టంగా చెప్పి ప్రజలకు ఆ అజెండాతో మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళతామని వైసీపీ చెప్తున్నట్లుగా అర్థమవుతోంది. నవరత్నాలు ప్లస్ లో ఏముంటుంది, ఎలాంటి కొత్త పథకాలు చేర్చారు అనే ఉత్కంఠ కనిపిస్తోంది. పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. హసీనా, 11 గంటలకి ముఖ్యమంత్రి నవరత్నాలు ప్లస్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. మేనిఫెస్టోలో కొత్తగా చేర్చుతున్న 2 పథకాలకు సంబంధించి వివరాలు. మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి సంబంధించి విడుదల చేయనున్నారు. ఈ మేనిఫెస్టోలో గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని కొనసాగింపు ఉంటాయి. కాకపోతే కొంచెం ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఉంది, రైతు భరోసా ఇప్పుడు సంవత్సరానికి 13,500 ఇస్తున్నారు. సో దాన్ని 20,000కి చేసే అవకాశం కనిపిస్తుంది. ఇలా చిన్న పథకాలు ఏవైతే పాత పథకాలు ఉన్నాయో వాటిలో కొంచెం అమౌంట్ని పెంచే అవకాశం ఉంది తప్ప కొత్త పథకాలు ఏవి కూడా తీసుకుని వచ్చే ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదని మనం చెప్పొచ్చు. సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి సంబంధించి చాలాసార్లు అధికారులతోటి అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యారు. నిన్న కూడా సమావేశం జరిగింది. కొన్ని పథకాలను వాళ్ళు సూచించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే ఏదైతే అమలు చేయగలుగుతామో వాటిని మాత్రమే మనం హామీల రూపంలో ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు 2019లో ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా 99% పూర్తి చేశాం కాబట్టి అవే హామీలని కొనసాగించడం ఎందుకంటే అవన్నీ కూడా అన్ని వర్గాలకు సంబంధించి అటు విద్యార్థులకు, అటు మహిళలకు, వృద్ధులకు, ఆటో డ్రైవర్లకు, రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు తీసుకుని వచ్చారు కాబట్టి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చారు కాబట్టి వైద్య, ఆరోగ్య, అలాగే వ్యవసాయం, మహిళలు, విద్యార్థులు ఈ రంగాలకు సంబంధించి అన్నీ కూడా వాళ్ళు చేసే మొత్తం అన్ని పథకాలు తీసుకుని వచ్చాం కాబట్టి వాటిని కొనసాగించడమే బెటర్గా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. సో కొత్త పథకాల వర్షన్ అయితే ఇప్పుడు వినపడడం లేదు. కేవలం పాత పథకాలనే కొనసాగించే అవకాశం ఉంది. ఈసారి గత ప్రభుత్వం మొత్తం చూసుకుంటే సంక్షేమం సంబంధించి పెద్దపీట వేశారు. ఈసారి అభివృద్ధికి పెద్దపీట వేసే దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు. ప్రధానంగా ఉన్న పథకాల్లో కొంచెం అమౌంట్ పెంచేదే మాత్రమే ఇప్పుడు తెలుస్తోంది. కొత్త పథకాల అంశం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదని మనం చెప్పొచ్చు. రైట్ హసీనా, థ్యాంక్ యూ. మరి కాసేపట్లోనే వైసీపీ తమ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయబోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టోని 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు ఉన్న నవరత్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న పెన్షన్లు కానీ అమౌంట్ని కాస్త పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది. రైతు భరోసా, పెన్షన్లు, చేయూత వీటన్నిటికీ సంబంధించి కాస్త అమౌంట్ని పెంచి నవరత్నాలు ప్లస్లో తమ మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నట్లుగా అర్థమవుతోంది. మరొక 2 పథకాలు కూడా చేర్చబోతున్నారు. ఇప్పుడు ఏవైతే అమలు చేస్తున్నారో ఆ పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే వాటి నిధులని పెంచుతూ మరొక 2 పథకాలను మాత్రం చేర్చబోతున్నారు. అయితే ఆ 2 పథకాలు ఏంటి అనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. 11 గంటలకు మరి కాసేపట్లోనే ఒక ½ అన్ అవర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. చేసేదే మేం చెప్తాం అనే స్లోగన్ తీసుకున్నారు. దీంతోనే ఆయన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ఈ 58 నెలల్లో 3,25,563 కోట్లు వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. వైసీపీ అమలు చేసినవి ఒకసారి గమనిద్దాం. అవ్వాతాతలకు పెన్షన్ కానుక, రెండోది గడప వద్దకే రేషన్, మూడోది వైఎస్ఆర్ నేతన్న నేస్తం, నాలుగోది వైఎస్ఆర్ వాహనమిత్ర, ఐదోది రజకులు, నాయ బ్రాహ్మణులు, దర్జీలకు జగనన్న చేదోడు, ఆరోది చిరు వ్యాపారులకు జగనన్న తోడు, ఏడవది వైఎస్ఆర్ భీమా. ఇలా పలు పథకాలకు సంబంధించి వీటన్నిటిని కూడా కంటిన్యూ చేస్తూ మరొక 2 పథకాలను మాత్రం నవరత్నాలు ప్లస్ అనే పేరుతో తమ పార్టీ మేనిఫెస్టోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే విడుదల చేయబోతున్నారు. యువతకి ఉపాధి అవకాశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తూనే అభివృద్ధిని కూడా కొనసాగించే విధంగా, ఉపాధి కల్పించే విధంగా, యువతకు ఉపాధి కల్పించే విధానంపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. తాడేపల్లి పార్టీ ఆఫీస్లో మరి కాసేపట్లో జగన్ తమ పార్టీ మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ప్రచారాల జోరు పెంచారు. సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలు. ఇప్పుడు
మేనిఫెస్టోని ప్రకటించి మలివిడత ప్రచారానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. ఎవరు చేయూత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ప్రతి సంవత్సరం నేతన్న ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. ఎవరు చేయూత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ప్రతి సంవత్సరం నేతన్న ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. మరి కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. తాడేపల్లి పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ఉన్న పథకాలని కొనసాగిస్తూ నిధులను పెంచుతున్నట్లుగా అర్థమవుతోంది. భారీ హామీలు కాకుండా చేసేదే చెప్తామనే విధంగా మేనిఫెస్టోని రూపొందించినట్లుగా సమాచారం. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని అర్థమవుతోంది. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధుల్ని పెంచుతున్నారు. యువతకి ఉపాధి అవకాశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గత మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామంటోంది వైసీపీ. అమలు చేయలేని హామీలిచ్చి ఆపేసే కంటే చేసేది స్పష్టంగా చెప్పి ప్రజలకు అర్థమయ్యే విధంగా మేనిఫెస్టోలో ఎజెండాగా ఉండబోతుందని తెలుస్తోంది. నవరత్నాలు ప్లస్ లో చేర్చబోతున్న మరొక 2 పథకాలు ఏంటి అనే దానిపై పార్టీలోనూ అదేవిధంగా ప్రజల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ 58 నెలల్లో 3,25,563 కోట్ల రూపాయలని వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించింది. వైసీపీ అమలు చేసినవి ఒకసారి గమనిస్తే, మొదటిగా అవ్వాతాతలకు పెన్షన్ కానుక, రెండవది గడప వద్దకే రేషన్ అందిస్తూ ఉండడం, మూడవది వైఎస్ఆర్ నేతన్న నేస్తం, నాలుగవది వైఎస్ఆర్ వాహన మిత్ర, ఐదవది రజకులు, న్యాయ బ్రాహ్మణులు, దర్జీలకు జగనన్న చేదోడు, ఆరవది చిరు వ్యాపారులకు జగనన్న తోడు, 7 వైఎస్ఆర్ భీమా, 8 జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, 9 మద్య నియంత్రణ, 10 నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, 11వది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించడం, 12వది భూముల సమగ్ర రీసర్వే, 13 జగనన్న విదేశీ విద్యా దీవెన, 14 జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, 16వది వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులు లబ్ధి పొందినట్లుగా వైసీపీ చెబుతోంది. ఈ పథకాలని తిరిగి కంటిన్యూ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నవరత్నాలు ప్లస్ లో కూడా ఈ పథకాలన్నీ కొనసాగుతాయి. మరొక 2 పథకాలని మాత్రం యాడ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. ఎవరు చేయూత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ప్రతి సంవత్సరం నేతన్న ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. ఎవరు చేయూత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ప్రతి సంవత్సరం నేతన్న ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. ఎవరు చేయూత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ప్రతి సంవత్సరం నేతన్న ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు. సో పథకాలన్నీ అమలు చేస్తాము, కొనసాగిస్తాము ఈసారి కూడా అని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. 2019 ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా 99% నెరవేర్చామని, అమలు చేసే హామీలే ఇస్తామని, చేసేదే చెప్తామని వైసీపీ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టోని మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అంటే ఈ టర్మ్ లో అమలు చేసిన పథకాల్ని ఒకసారి గమనిస్తే, అవ్వాతాతలకు పెన్షన్, గడప వద్దకే రేషన్, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వాహన మిత్ర, రజకులు, న్యాయ బ్రాహ్మణులు, దర్జీలకు జగనన్న చేదోడు, చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం, వైఎస్ఆర్ భీమా పథకం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, మద్య నియంత్రణ, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మెరుగైన సేవలందించడం, భూముల సమగ్ర రీసర్వే, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు,
జగనన్న గోరుముద్ద, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, వైఎస్ఆర్ కాపు నేస్తం, మహిళల భద్రతకు దిశ యాప్, ఇలా పలు రకాలైన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటిని అమలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. వాటన్నిటిని కూడా కొనసాగిస్తూ నవరత్నాలు ప్లస్ లో మరి ఒక 2-3 పథకాలు చేర్చబోతున్నట్లుగా తెలుస్తోంది. యువతకి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరిచే విధంగా వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నారు. లాస్ట్ టైం నవరత్నాలు పేరుతో మేనిఫెస్టోని ప్రకటించారు. 99% హామీలు నెరవేర్చామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టోని 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. ఎవరు చేయూత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ప్రతి సంవత్సరం నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. ఎవరు